పద్మ. మా అమ్మోళ్ళూరు గుండ్లపాడు. మేము 6 అక్క చెల్లెళ్ళం, 3 అన్నదమ్ములం. నాకు 3 కొడుకులు. మా అత్తగారు తాటికొండ. నాకు మళ్ళీ నా 3 కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకు ఇద్దరు పిల్లలు, 3 మనవాళ్ళు 3 మనవరాళ్ళు. ఇంకేం చెప్పాలి? నాయనమ్మ ఆ కాలంలో అన్ని ఉమ్మడి కుటుంబాలే కదా, అప్పుడు ఈ బంధుత్వాలు ఎట్లా కలిసిమెలిసి ఉండేది, చాలా మంది ఉండే కదా. అని అప్పుడు వెనకట ఉమ్మడి కుటుంబాలే, చాలా పెద్ద పెద్ద కుటుంబాలు కలిసి ఉండేది. మేము అందరం మంచిగా కలిసి ఉండేది. ఒకరికొకరు మాట్లాడుకున్నాడు, చెప్పుకున్నాడు, ఏదన్నా ఉంటే అడుక్కున్నాడు, మంచిగా మాట్లాడుకునేది, మంచిగా కలిసి ఉండేది. ఏదన్నా పండుగలు ప్రభోజనాలు ఇట్లా అయినాయి అంటే అందరం ఒక దిక్కు వచ్చి ఉండేది, మంచిగా కలిసి ఉండేది. కలిసి భోజనాలు చేసుడు, కలిసి మాట్లాడుకున్నాడు, కలిసి పండుకున్నాడు, కలిసి ఆడుకున్నా పాడుకున్నా ఏం చేసినా మంచిగా ఉండేది. ఉమ్మడి కుటుంబాలు అంటే అందరం మంచిగా ఉండేది అట్లా కలిసి. ఇప్పుడు ఇప్పటి కుటుంబాలు ఇప్పటి వాళ్ళు ఒకళ్ళిద్దరు కాగానే ఆపరేషన్లే, వాళ్ళు పిల్లలు పెద్ద కాగానే విదేశాలకు పోవుడు, హైదరాబాద్ పోవుడు, ఎక్కడెక్కడో చదివించుడు, తల్లిదండ్రులకు ప్రేమకు దూరం అవుతారు. వీళ్ళు పిల్లల ప్రేమకు తల్లిదండ్రులు దూరం అవ్వడు. అట్లా ఎక్కడో ఉంటారు. పెద్ద మనుషులు అయినాక కూడా వాళ్ళను తీసుకుపోయి అనాథాశ్రమంలో కూడా ఇస్తారు. ఇప్పుడు కలిసి ఉండడు లేవు, వెనకటి ప్రేమలు లేవు, వెనకటి రోజులు కావు. ఇప్పుడు వెనకట మంచిగా కలిసిమెలిసి మంచిగా ఉండేది. వెనకట ప్రేమలు వేరు, వెనకటి రోజులు వేరు. వెనకట మంచిగా అంత ఉమ్మడి కుటుంబాలైనా అందరం మంచిగా కలిసి ఉండేది, మంచిగా కలిసి పోయేది వచ్చేది. అట్లా ఇప్పుడు మేము అంతమంది అయినా కానీ మంచిగా కలిసిమెలిసి ఉండేది. మంచిగా కలిసి ఆడుకునేది, కలిసి తినేది, కలిసి బడికి పోయేది, మంచిగా ప్రేమగా మాట్లాడుకునేది, కథలు చెప్పుకునేది. ఏమైనా చూస్తే సినిమాలకు ఇట్లా పోతే వచ్చి చెప్పుకునేది ఒకరికొకరం, మంచిగా కలిసిమెలిసి ఉండేది. ఇప్పటి వాళ్ళు ఏమైనా ఫోన్లు పట్టుకున్నాడు, ఎవరికి వాళ్ళే, ఇంకొకరితోటి మాట లేదు, ముచ్చట్లేదు, ప్రేమ లేదు, అక్క లేదు, చెల్లె లేదు, ఏది లేదు. అట్లున్నది. మంచిగా కలిసి ఉండేది. వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన మాట మేము కూడా వినేది, మంచిగా విలువగా ఉండేది అందరం. కాలంలో మీకు ఎట్లా పొద్దుపోయినా? మాకు అప్పుడు మంచిగానే పొద్దుపోయేది. మాకు రేడియోలు ఉండేవి, ఇప్పుడేమో టీవీలో ఇవన్నీ. మాకేమో ఎంతటా రేడియోలు పెట్టుకునేది, పాటలు వినుకుంటా మంచిగా పనులు చేసుకునేది. అందరం కూర్చుని సినిమా వస్తుందని ఆ రేడియోలో సినిమా వినుకుంటా పనులు చేసుకునేది. మంచిగా అందరం కలిసి ఎండాకాలం వస్తే చెట్ల నీడ కూర్చుండి అష్టచెమ్మలని, ఓనగుట్టలని, పచ్చీసులని అట్లా ఆడుకునేది. మాకు మంచిగా పొద్దుపోయేది. అందరం కలిసి ఉండేది, మంచిగా ఆడుకునేది, మంచిగా పొద్దుపోయేది. ముచ్చట్లు పెట్టుకుంటా ఆడుకుంటా నవ్వుకుంటా అట్లా పాటలు పాడుకుంటా అట్లా ఉండేది. ఇప్పటి వాళ్ళకి ఏమైనా ఫోన్లు పట్టుకొని ఇంకొకరితో మాట్లాడు లేదు, ఇంకోళ్ళు ఉన్నారా అని లేదు, ఎవరు వాళ్ళే ఫోన్లు పట్టుకొని అది అయిపోతాను. టీవీలో చూస్తాను, టీవీలు కంప్యూటర్లు ఇవి. ఇక పెళ్ళిళ్ళు అయితేనేమో డీజేలు అని పెడతారు, డ్యాన్సులు. మా అప్పుడు గట్లా అవన్నీ ఎక్కడి ఉంటే మామూలుగా అప్పుడు పెట్టుకునేది. అందరం మంచిగా కలిసి పనులు చేసుకునేది. అప్పుడు నీళ్ళు చేదుడని ఉండే, ఇప్పుడు నల్లాలు, మోటార్లు వేసుడు, అప్పుడు బోర్లు. అప్పుడు మాకు బావిలు, చేదుకునుడు, నీళ్ళు మోసుకొచ్చుకునుడు, కడుక్కునుడు, అన్ని పనులు కలిసి చేసుకునేది ఒకరికొకరం. ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు మిషన్లు, మిల్లులు. అప్పుడు ఏమైనా ఇసురుకునేది, ఏదైనా చేసుకోవాలంటే ఇసురుకునేది, దంచుకునేది. ఇప్పుడు మిక్సీలు. మాకు అప్పుడేమో రోళ్ళు, రుబ్బుకునుడు, ఏమైనా చేసుకోవాలి టిఫిన్లు అంటే రుబ్బుకొని చేసుకునేది, ఇసురుకొని చేసుకునేది. ఇప్పుడు అన్ని మిషన్లు, ఇప్పుడు మిక్సీలు, అన్ని ఎలక్ట్రానిక్ అవి. షాంపులు ఇట్లా లేవు మాకు. కూకడికాయలు చీకాయ అని నూరు పెట్టుకునేది. ఒంటికేమో గట్టిపిండి అని రాసుకునేది. పప్పులను బియ్యంగా పట్టించి పెట్టుకునేది, ఒంటికి రాసుకునేది. ఒక లైబాయ్ సబ్బు అని ఉండేది ఎర్రది, అదొకటి వాడేది ముఖానికి పేసుకు. మాకు పౌడర్లు లేవు, వ్యాధులేళ్ళు లేవు, క్రీములు అన్నీ ఏవి లేవు అప్పుడు. కానీ మాకు నెత్తికి మాత్రం కొబ్బరి నూనె ఒకటి పెట్టుకునేది, కాగబెట్టి ఇట్లా పువ్వులు వేసి. కానీ అప్పుడే బాగుండే, ఇప్పుడు ఏం మంచిగా లేవు. ఇప్పుడు ఇవన్నీ వాడుతున్నారు, గట్లనే ఎట్లున్నారు. మేమే మంచుకున్నాం అప్పుడు. జుట్టు కూడా గట్టిగా ఉండేది. కూకుడికాయలు, షాంపులు. ఇప్పుడు ఇవి అని పెడితే ఎంటికలు ఉంటానాయా? ఎంటైనా తెల్లబడిపోతాయి. అప్పటోళ్ళే నల్లగా ఉన్నాయి ఎంటికలు. కూకుడికాయ పెట్టిన వాళ్ళే మంచిగా నల్లగా దొడ్డుగా ఉన్నాయి. కాగబెట్టి నూనెలు పెట్టుకునేది నెత్తికి కూడా. ఇప్పటోళ్ళే ఉంటేనే తెల్లబడతాయి, ఎర్రబడతాయి, తెల్లబడతాయి. తినే తిండి కూడా మేము అప్పుడు తిన్నాం మంచిగా. మందులు లేవు, మాకు లేవు. మంచిగా కూరగాయలు పండించుకొని చేనులలో
తెచ్చుకొని తినేది. మ్మ్. తోటలలో ఇట్లా ఏరుకొచ్చుకొని తెంపుకొచ్చుకొని వండుకొని తినేది. మంచిగా రుచి ఉండేది. ఫర్టిలైజర్స్ ఫ్రీ, ఆ? ఏం ఫర్టిలైజర్స్ వేయకుండా. పురుగుల మందు, ఆ మందు, ఈ మందు, ఎరువులు పంట అది అదే బలంగా ఉండే మంచిగా తినేది మేము. మంచి రుచిగా కూడా ఉండేది. ఇప్పటిది ఏంది ఇక అన్ని ఎరువులు, మందులు, కెమికల్ అన్నీ కొట్టి అవి తెచ్చుకొని తింటే అవి రుచి ఉంటలేవు. ఇప్పుడు వెనకటి తిండి కాదు, వెనకటి రోజులు కావు, వెనకటి మనుషులు కాదు. ఇది అప్పుడే బాగుండే. ఏది చేసుకున్నా రుచి అనిపించేది. అప్పుడు ఈ మటన్లు, చికెన్లు ఇవన్నీ ఎక్కడ తినేది? ఇప్పుడేమో బాగా అవే తింటారు మటన్. అప్పుడైతే మేము ఇట్లా తినకపోయేది. రాగి జావ తాగేది, పొద్దున్న గడక తాగేది, పొద్దున్న గడక పోసుకునేది, చపాతీలు చేసుకునేది. చపాతీ చేసుకుంటే తోటకూర ఏరుకొచ్చుకొని వండుకునేది. చేనులలో పోయి మక్కజొన్న చేనులలో, మన పల్లి చేనులలో పచ్చకూర ఏరుకొచ్చి రొట్టె చేసుకొని తినేది. చపాతీ చేసుకొని, జొన్న రొట్టె చేసుకొని, అదే బలం మాకు. ఇప్పుడేం గోధుమ రొట్టెలు ఏంటి మైదా ఉండడానికి గల కారణం ఏంటి నాన్నమ్మ? అది వెనకటి తిండి బలం. తిండి వెనకట పనులు చేసినాం, అన్నీ ఎండలో తిరిగినాం, ఎండల పనులకు పోయినాం, నీళ్ళు చేసుకున్నాడు, పొద్దుగాల 5 గంటలకు లేచుడు, పనులు చేసుకున్నాడు, అన్ని పనులు. మన తిండి కూడా మంచిగా తిన్నాం. వెనకటి తిండి వేరు, వెనకటి కథ వేరు. ఇప్పటి ఆ వెనకటి తిండి లేదు. వెనకటి వాళ్ళు పొద్దుకెదంట వండుడు 8-9 అయ్యేదాకా ఎప్పుడో తానాలు చేస్తారు, ఎప్పుడో తింటారు, బయట అయితే ఫుడ్ తెచ్చుకొని తింటారు. మేము అట్లా బయట ఫుడ్ అసలు తినకపోయేది, ఇంట్లో చేసుకొని తినేది. ఏది చేసుకోవాలన్నా రొట్టె అయినా, చపాతి అయినా, ఏదైనా సన్నపిండి అయినా, ఏదైనా ముగ్గులు వేసుకున్నాడు, ఊడ్చుకున్నాడు, చల్లుకున్నాడు, అన్ని పనులు మేము వేసేసుకునేది. ఎండలో పోయి వ్యవసాయ పనులు కూడా చేసుకునేది. మంచిగా తిండి మంచిగా తినేది. వెనకట పచ్చడి ఇంత కారం వేసుకొని నూరుకొని కారం వేసుకొని తిన్నా అంత రుచి ఉండేది, అంత మంచిగా ఉండేది. ఇప్పటి వాళ్ళు ఏంది బయటకు పోయి బయట కూడా తెచ్చుకొని అలవాటు పడి తెచ్చుకొని తింటారు. అది ఏం తిండి? బలం తిండి కాదు అది. వర్గాలు బాగా అట్లా ఆ తిండి వేరు, ఇప్పటి తిండి వేరు. అప్పటి బలం వేరు, ఇప్పటి బలం వేరు. అందుకే మేము ఇట్లా ఉన్నాం. ఈరోజు అట్లున్నారు. చిరుతిండ్లు కూడా మేము ఇంట్లో చేసుకునే తినేది, బయట తెచ్చుకొని తినకపోయేది. ఇప్పటి వాళ్ళు ఏమైనా బయట కొనుక్కొని బర్గాలని అవని ఇవన్నీ తెచ్చుకొని తింటారు. సమోసాలని అవని ఇవని బయట తిండ్లకు అలవాటు పడ్డారు. బయట తెచ్చుకొని తినట్లా మంచిగా ఉంటలేదు. సైకిళ్ళు ఇప్పుడు వెనకట మేము నడిచేది, ఎటంటే అటు నడిచిపోయేది. సైకిళ్ళ మీద పోయేది, 5 కిలోమీటర్లు అయినా నడిచేది. ఎప్పుడన్నా ఏదన్నా ఊరికి పోవాలంటే మా బాపు బండి కట్టించి తోలేదు మమ్మల్ని, ఎడ్ల బండి మీద పోయేది. ఇప్పటి వాళ్ళు ఏమైనా ఏసీలలో ఉండుడాయే, కూలర్ జాళ్ళకాయే, కార్లల్లో తిరుగుడాయే. మేము అప్పుడు ఎటంటే అటు నడిచినాం, ఎండలో కూడా నడిచినాం, ఎండలో కూడా పని చేసినాం, అన్ని పనులు చేసుకున్నాం. ఇంట్లో ఇష్టమైనవి చేసుకొని ఇంట్లో చేసుకొని తిన్నాం కలిసి అందరం. కానీ ఇట్లా బయటికి తెచ్చుకొని తినుడు, కూలర్ల కింద కూర్చుండు, ఏసీల కింద కూర్చున్నాడు, కార్లలో కూర్చున్నాడు, ఇవన్నీ ఎక్కడి మాకు కార్లలో పోడు, ఇవన్నీ లేవు మాకు. అప్పుడు సైకిల్లో ఎటన్నా పోవాలంటే మొగోళ్ళు సైకిళ్ళు దొరుకుకుండా పోయేది, ఆడోళ్ళని కూడా కూర్చుండబెట్టుకుపోయేది. యోగా అప్పుడు ఇప్పటి వాళ్ళు ఇక ఈ పనులు లేక యోగాలు చేస్తున్నారు. మాకు అప్పుడు యోగాలు లేవు, మాకు అన్ని పనులు మేమే సతాగా చేసుకునేది. అన్ని పనులు అట్లా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మస్తు కష్టపడి పనులు చేసుకునేది. చేను పనులకు పోయేది, వ్యవసాయ పనులు అన్నీ చేసుకునేది, ఎండలో ఉండేది. అట్లా కాలం మారుతా అంటే అన్నీ మారిపోతున్నాయి. మనుషులు మారుతారు, కాలం మారిపోతుంది. ఇప్పటి వాళ్ళకి బలం లేదు. మాకు వెనకటి వాళ్ళు తిన్న తిండి వేరే, వెనకటి బలం వేరే, ఇప్పటి బలం వేరే, ఇప్పటి తిండి వేరే.